Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, today's verse for our meditation is taken from Psalms 34:19. ఈరోజు మన ధ్యానం కొరకు 34వ కీర్తన 19వ వచనం నుండి తీసుకొనబడింది. Many are the afflictions of the righteous, but the Lord delivereth him out of them all. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటి అన్నిటిలో నుండి యెహోవా వానిని విడిపించును. Being a Christian can be incredibly lonely at times. క్రైస్తవుడుగా నమ్మశక్యం కానంత ఒంటరితనాన్ని ఆయా సందర్భాల్లో మనం అనుభవించవచ్చు. But following Jesus is well worth it. అయితే యేసు ప్రభువాన్ని వెంబడించడం అనేది అది ఎంతో యోగ్యమైనది. Always we need remember this truth. ఎల్లప్పుడూ ఈ సత్యాన్ని మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. For although this world is not our eternal home, చూడండి, ఈ లోకము మనకి శాశ్వతమైనటువంటి గృహం కాకపోయినా, but we are called to live as a salt and light. అయితే మనము ఉప్పుగాను వెలుగుగాను ఉండేదాని కొరకు పిలువబడ్డాం. The lost souls who are destined to spend eternity in hell, yes, to them we must be salt and light. చూడండి, నశించిపోయే ఆత్మలు నరకానికి నాశనానికే వెళ్ళిపోతున్నాయి. ఆత్మల కొరకైతే మనము ఉప్పుగాను వెలుగుగాను ఉండవలసిన వారు. We have to speak the truth in love to them. మనము ప్రేమతో వారికి సత్యాన్ని బోధించాలి. We have to warn them of the God's impending judgment. కాబట్టి దేవుని యొక్క రాబోయే తీర్పును గురించి మనం వాళ్ళకి హెచ్చరిక చేయాలి. Evangelism is not easy, it is tough. సువార్తీకరణ అనేది అంత సులువైనదేమీ కాదు, అది నిజంగా కఠినమైనదే. In many ways it forces us out of our comfort zone into a hostile environment where persecution is real. అనేక విధాలుగా మన సుఖ వలయాన్ని నుండి బయటికి తీసుకొని వచ్చి ఎక్కడైతే శత్రుత్వం విరోధులు ఉన్నారో ఆ ప్రాంతానికి మనల్ని బలవంతం చేస్తుంది, నడిపిస్తూ ఉంటుంది. And the enemy is poised and ready to attack at any moment. శత్రువు ఏమో ఏదో మౌనంగానే ఉన్నట్టుంటాడు, కానీ ఏదో క్షణంలో వాడు అకస్మాత్తుగా విరుచుకొని పడతాడు. That's why we must be always ready, not only to defend our faith, but accept the inevitable consequences. ఆ కారణం ఎల్లవేళలా మన విశ్వాసాన్ని కాపాడుకోవడం మాత్రమే కాకుండా కొన్ని అనివార్యమైనటువంటి కొన్ని పరిస్థితులు ఎదుర్కోవడానికి కూడా సిద్ధపడాలి. Keep in mind Psalm 34:19. 34వ కీర్తన 19వ వచనాన్ని మనసులో పెట్టుకొని, It challenges us to live a counter religion as well, speaking in sharp contrast to the false doctrine such as prosperity gospel. ఇవి తప్పుడు బోధలు అంటుంటే ఇప్పుడు ఆశీర్వాదము, అభివృద్ధి అనేటువంటి ఇలాంటి బోధలు కూడా ఎన్నో మనం చూస్తున్నాం కదా. And Psalm 34:19 is completely against those things. 34వ కీర్తన 19వ వచనం వీటన్నిటికీ పూర్తిగా భిన్నమైన విరుద్ధమైనది. See, the prosperity gospel and all these things, they are using the name of Jesus for financial gain. అభివృద్ధి, ఆశీర్వాదాల గురించిన బోధలు చేస్తున్నారే, వాళ్ళు యేసు ప్రభువారిని అడ్డం పెట్టుకొని వారు ఆర్థికమైనటువంటి ఇవన్నీ కూడా లాభాలని వాళ్ళు ఆశిస్తున్నారు. See, the path of the righteous is narrow indeed. చూడండి, నీతి మార్గం అనేది ఎంతో సంకుచితమైపోయింది. And those who choose to obey the Lord will undoubtedly they have to endure affliction for their faith. దేవునికి విధేయులు కావాలని నిశ్చయపరుచుకున్నారు, నిశ్చయంగా వారి జీవితంలో బాధలు ఎదుర్కొంటారు. Psalm 34:19 begins with a reminder that living for righteousness sake will require us to experience pain, distress and heartache. 39వ కీర్తన 19వ వచనం ఈ విధంగానే ఆరంభించబడతా ఉంటుంది. నీతిమంతులుగా జీవించడం అంటే ఇలాంటి ఆపదలు, కష్టాలు, గుండెపోటు లాంటి పరిస్థితులన్నీ కూడా ఎదుర్కోవడానికి సంసిద్ధంగా ఉండాలి. All these things are a part of our sanctification process. ఇవన్నీ కూడా మనం పరిశుద్ధపరచబడే ప్రక్రియలోని భాగం. However, scripture is clear that the path of righteous is not based on how much wealth and prosperity we accumulate for ourselves. ఏదేమైనా కానీ లేఖనాలు ఎంత స్పష్టంగా చేస్తున్నాయి, మనము ఎంత ఆస్తిపాస్తులను సంపాదించుకున్నామా, ఎంత పేరు సంపాదించామా దానిపైన కాదు ఆధారపడి ఉండేది. But rather how willing we are to sacrifice all if indeed God calls us to forsake everything. అయితే దేవుడు మనల్ని ఇవన్నీ కూడా విడిచిపెట్టి రమ్మని పిలిచినప్పుడు ఇవన్నీ కూడా విడిచిపెట్టి రావడానికి, మనం త్యాగం చేసి రావడానికి సిద్ధపడతాము, దానిపైన ఆధారపడి. Many things are there in this world which we hold so dear to ourselves. లోకంలో ఎన్నో విషయాలు అవి మనం వదిలిపెట్టుకోకుండా మనకు ఎంతో ప్రియమైనవిగా ఎంచుతాం. But when the Lord asks you to follow leaving them, you must be willing to follow. That is the sacrifice. అయితే దేవుడు అవన్నీ కూడా విడిచిపెట్టి నన్ను వెంబడించమని చెప్తున్నప్పుడు అదే త్యాగ సహితమైన జీవితం, అవన్నీ విడిచిపెట్టి ప్రభుని వెంబడించాలి. Sacrifice is never easy.
త్యాగం చేయడం, సమర్పణ చేయడం అనేది అంత సులువైన పని కాదు. At times, God tests our loyalty also. కొన్ని సమయాల్లో దేవుడు మన యొక్క యథార్థతను కూడా ఆయన పరీక్షిస్తాడు. The spiritual memories also affirm God's faithfulness amidst of storms of life. చూడండి, మన జీవితంలో ఎదుర్కొనే కష్టాలు, తుఫాన్లు, వీటిలో కూడా ఆత్మ సంబంధమైనటువంటి ఆ స్థిరత్వం అనేది కూడా నిశ్చయపరుస్తూ Oh, ఉంటాం. that is, see, when we are loyal, that deepen the roots of our faith. మనం నమ్మకంగా ఉన్నప్పుడు, యథార్థంగా ఉన్నప్పుడు మన విశ్వాసం అది కొంచెం లోతుగా వేరుపారుతా ఉంటాం. Then we can connect ourselves to Jesus in a real and a literal sense. అప్పుడు మనం యేసు ప్రభువారితో వాస్తవికమైనటువంటి విషయంతో ఆయనతో అనుసంధానమై ఉండగలం. When we are mocked and ridiculed for defending what the Bible says, we are more intimately united with Christ. ఎప్పుడైతే మన విశ్వాసానికి సంబంధించి మనం ఎగతాళి చేయబడుతున్న అపహాస్యానికి గురవుతుంటామో ఆయా సమయాల్లో మన దేవుడికి ఎంత సమీపంగా వస్తుంటాం. And not only that, we will be identifying ourselves with Lord Jesus. అంతేకాకుండా యేసుక్రీస్తు ప్రభు వారితో మనము ఐక్యపరచుకుంటాం. I am reading John's Gospel 15th chapter, యోహాను సువార్త 15వ అధ్యాయంలో నుండి నేను మీకు చదువుతున్నాను. verses 18 and 19. 18, 19 వచనాలు. If the world hates you, know that it has hated me before it hated you. If you were of the world would love you as its own. But because you are not of the world, but I chose you out of the world, therefore the world hates you. John's Gospel 15th chapter 18 and 19. యోహాను సువార్త 15వ అధ్యాయం 18, 19 వచనాలు. లోకము మిమ్మును ద్వేషించిన ఎడల మీకంటే ముందుగా నన్ను ద్వేషించనని మీరు ఎరుగుదురు. మీరు లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని స్నేహించును. అయితే మీరు లోక సంబంధులు కారు, నేను మిమ్మును లోకములో నుండి ఏర్పరచుకొంటిని, అందుచేతనే లోకము మిమ్మును ద్వేషించుచున్నది. All the afflictions of God's people are designed and under his gracious management. దేవుని ప్రజలు ఎదుర్కొనే బాధలు ఇవన్నీ కూడా దేవుడు ఎంతో చక్కగా దాన్ని ఒక రూపుదిద్దాడు. ఎంతో కృపతో వీటన్నిటిలో కూడా ఆయన సాగిపోయాడు, నడిపిస్తున్నాడు. Why all these Christian afflictions? ఈ క్రైస్తవులకు వచ్చే ఈ బాధలన్నీ ఎందుకు? To test them, వారిని పరీక్షించడానికి, to make manifest and to exercise those graces and virtues which he has implanted in them. వారిలో దేవుడు ఏవైతే ఆ గుణ లక్షణాలని అవి పెట్టాడో వాటిని కనుపరచడానికి, వారిని ప్రత్యక్షపరచడానికి. Though afflictions in themselves are not joyous, they are grievous, no doubt. వారికి ఉన్నటువంటి బాధలు, కష్టాలు అంత సంతోషకరమైనవి కాకపోవచ్చు, ఎంతో బాధకరమైన, దుఃఖకరమైనగా ఉన్నప్పుడు, But nevertheless they yield the peaceable fruits of righteousness in those who are exercised thereby. అయినను ఆ విధంగా అభ్యసిస్తున్న వారు ఆత్మ ఫలాలని వాళ్ళు ఫలిస్తుంటారు. And afflictions serve to quicken the spirit of devotion in us. ఈ బాధలన్నీ కూడా మనలోనే ఒక భక్తి జీవితాన్ని అవి కలిగిస్తూ ఉంటాయి. They arouse that indifference which frequently attend long course of ease and prosperity, that see, a new desire will come, whether prosperity is there or not. Through afflictions we will be more attached to Christ. కాబట్టి మనకి వృద్ధి ఉన్నా లేకపోయినా ఈ బాధలు, శ్రమల ద్వారా వెళ్తున్నప్పుడు మరి వాటి గురించి మనం పట్టించుకోకుండా మరి ఎక్కువగా ప్రభు దగ్గరికి మనం సమీపంగా వస్తుంటాం. We are constrained to seek God with sincerity and fervor. కాబట్టి మనము దేవుణ్ణి ఎంతో యథార్థంగాను ఆసక్తితో కూడా మనం వెతకాలని బలవంతం చేయబడుతున్నాం. So when his chastening hand is upon us, కాబట్టి ఎప్పుడైతే ఆయన యొక్క చెయ్యి, ఆయన బలవంతం పెట్టి ఆ చెయ్యి హస్తం మన మీద ఉంటుందో, when he is testing us, ఆయన ఎప్పుడైతే మనల్ని పరీక్షిస్తుంటాడో, since we then feel our absolute need of that help and deliverance, ఎందుకంటే అలా ఆ సమయాల్లోనే ఆ యొక్క సహాయము, ఆ విడుదల అనేది మనం ఆశిస్తూ ఉంటాం. and only God can give us that deliverance. దేవుడు మాత్రమే ఆ విడుదల మనకి ఇవ్వగలడు. That also we know it. అది కూడా మనకు తెలుసు. That's why under testing we will be moving more close to God because he is the deliverer. ఆ కారణాన్ని బట్టి పరీక్ష సమయాల్లో పరీక్షించబడుతున్నప్పుడు మనం ఇంకను దేవుడికి సమీపంగా వెళ్ళిపోతున్నాం. తద్వారా ఆయన ద్వారా మనం విడుదల పొందాలి. So when we are going through tests and trials, yes, when we are going through afflictions, we will come more near to God. కాబట్టి పరీక్ష, పరిశోధనలు, బాధలు గుండా వెళ్తున్నప్పుడు దేవునికి మనం అతి సమీపంగా వస్తుంటాం. And not only that, అంతేకాకుండా afflictions to the righteous people. బాధలు, ఆపదలు నీతిమంతులైన వారికి వస్తాయి. So from a human perspective, righteousness centers around the purity of our heart. మానవ దృక్పథంతో చూస్తే నీతి అనేది మన హృదయ పరిశుద్ధత యొక్క కేంద్రమైనది. Yeah, when we strive for holiness, మనం పరిశుద్ధత కొరకు మనం ప్రయాసపడినప్పుడు, and perfection in our application of the word, God's word, దేవుని వాక్యం అన్వయింపజేసుకునే విషయంలో సంపూర్ణతను కలిగి ఉన్నప్పుడు, then we will be
becoming more righteous. అప్పుడు మరింత ఎక్కువగా నీతిమంతులం అవుతుంటాం. It is an act of aligning our personal will with the will of God, uniting it. ఇది మన స్వీయ చిత్తాన్ని దేవుని చిత్తంతో అనుసంధానం చేయడం అన్నమాట. ఇది ఆయన చిత్తంతో కలుసుకోవడం. Then transforming our minds with his absolute truth. అప్పుడు ఆయన ఒక నిజమైన సత్యాన్ని బట్టి మన మనస్సులు కూడా రూపాంతరం And చెందుతాయి. maintaining the highest standard of morality and integrity in our lives. అప్పుడు మన జీవితంలో ఉన్నతమైనటువంటి నైతికత్వము నీతి జీవితాన్ని మనం పాటిస్తా ఉంటాం. Therefore, righteousness is our supreme goal to conform us into the image of Lord Jesus. కాబట్టి యేసు ప్రభువారి రూపంలోనికి మనం మార్చబడే దాని కొరకు నీతిగల జీవితం అనేది ఎంతో ఉన్నతమైనటువంటి విషయం. Righteous life is a perfect standard of purity and holiness. నీతిగల జీవితమే పరిపూర్ణమైనటువంటి పరిశుద్ధత పవిత్రతకి అదొక పరిమాణం. Of course, not that we could ever obtain perfection this side of heaven. అంటే పరలోకానికి ఈవల ఇక్కడ ఉన్నంత కాలము ఆ పరిపూర్ణతని మనం సంతరించుకోలేము. But nonetheless, we strive to live in such a way that we honor God in all we say and we do. అయినా అన్ని విషయాల్లో మనం చేసే వాటన్నిటిలో కూడా దేవుణ్ణి ఆ రీతిగా మనం ఘనపరుస్తూ ఉండాలి. Not because we are holy, but because He is holy. మనము పరిశుద్ధులమని కాదు, దేవుడు పరిశుద్ధుడు He కాబట్టి. is worthy of our praise and reverence. కాబట్టి ఆయన మన స్తుతి ఆరాధనకి ఆయన యోగ్యుడై ఉన్నాడు. Therefore, when we suffer for righteousness' sake, కాబట్టి నీతి నిమిత్తమై శ్రమ పడినప్పుడు we are declaring to the world we have been bought with a price. మనము విలువ పెట్టి కొనబడిన వారు మన సంగతి లోకానికి And in తెలియపరుస్తున్నాం. thanksgiving, we willingly devote ourselves to accomplishing His will this side of heaven. కృతజ్ఞతలు చెల్లించడం ద్వారా పరలోకానికి ఈవల దేవుని యొక్క కార్యాలు దేవుని చిత్తాన్ని మనం నెరవేర్చువారమై ఉంటున్నాం. It is also because of the unending grace, mercy and forgiveness of God. అంతేకాకుండా దేవుని యొక్క ఎన్నటికీ తరిగిపోయినటువంటి కృప ప్రేమ కనికరాన్ని బట్టి కూడా చూస్తున్నాం. But if we are truly followers of Lord Jesus Christ, నిజంగా యేసుక్రీస్తు ప్రభువాన్ని మనం వెంబడించే వారమైతే we will welcome the opportunity to bear the cross. సిలువను భరించేదాని కొరకైన అవకాశాలని మనం ఆహ్వానిస్తాం. For Jesus has already done immeasurably more than all we could ask or imagine when He suffered and died in our place to secure our eternity in heaven forevermore. యేసు ప్రభువారు మన కొరకై ప్రాణం పెట్టినప్పుడు పరలోక రాజ్యంలో మనకి స్థలము ఆయన నిశ్చయపరచడానికి భద్రపరచడానికి కొరకు మన కొరకు ఇవన్నీ కూడా ఆయన భరించినాడు. ఆయన He has gone in advance. ఆయన మనకి ముందుగానే ఆ దారిలో He వెళ్ళాడు. suffered. ఆయన శ్రమపడ్డాడు. That's what we read in John's Gospel. అది యోహాను సువార్తలో చదువుతున్నాం. Before they hated you, they hated me. చూడండి, మిమ్మల్ని వారు ద్వేషించే దానికి ముందుగా నన్నే ద్వేషించినారు. So here we have seen two words. కాబట్టి ఇక్కడ రెండు మాటలు మనం చూస్తున్నాం. One is the affliction we have seen, ఒకటి ఆపదలు, and secondly we have seen about the righteousness. రెండవది నీతిని గురించి And the చూస్తున్నాం. third word in this particular promise is deliverance. ఈ వాగ్దానంలో ఉన్న మూడవ మాట విడుదల. The beauty of Psalm 34:19 is 34వ కీర్తన 19వ యొక్క ఈ వచనం యొక్క సౌందర్యం ఏమిటిదంటే, it does not simply warn us of the impending trials and struggles we face living for our faith in Christ. క్రీస్తునందు విశ్వాసాన్ని బట్టి మనము కష్టాలు శ్రమలు మనం ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పడం మాత్రమే కాకుండా, Rather, it promises that the Lord will intervene during our trials and give us what we need to survive. ఈ కష్ట సమయాలన్నిటిలో కూడా ఏ రీతిగా మనము ముందుకు సాగగలము నిలదొక్కగలము అనే దాని కొరకు చాలినటువంటి కృప దేవుడు ఇస్తున్నాడు. Keep in mind what we typically want amid our trials differs from what we need. మన కష్టాల మధ్య మనం ఏదైతే మనం కోరుకుంటున్నామో, ఏది కావాలనుకుంటున్నామో, ఏది మనకు అవసరమై ఉందో అది మనం గుర్తించాలి. If we are honest, మనము యథార్థంగా ఉంటే yes, we would rather avoid affliction. మనము ఈ బాధలు ఆపదలు తప్పించుకుంటాం. For if there is an easier path to follow in Christ, ఒకవేళ క్రీస్తుని వెంబడించడానికి మరొక సులువైన సుగమమైన మార్గం అనేది ఉంటే, we will likely take it because who really wants to suffer for Christ, see, who wants to suffer for Christ literal sense? చూడండి, అక్షరార్థంగా మనం ఆలోచన చేస్తే క్రీస్తు నిమిత్తము శ్రమ పడాలని ఎవరు అనుకుంటారు? Yeah, we want always a comfortable way. మనం ఎప్పుడు కూడా ఎంతో సౌఖ్యమైన జీవితం కావాలని కోరుకుంటాం. However, what we need more than anything when affliction overwhelms us is, ఏదేమైనా కానీ శ్రమలు బాధలు ఎక్కువైపోయినప్పుడు మనం ఏమి కోరుకుంటామంటే, what we should know is, మనము ఎరగవలసిన విషయం our ఏమిటంటే, Savior is standing right beside us మన రక్షకుడు మన ప్రక్కనే నిలబడి ఉన్నాడు. in our troubles. మన కష్టాల్లో When you are leading a righteous life, నీతి జీవితాన్ని when you జీవిస్తున్నప్పుడు, are going through affliction, నువ్వు బాధలు ఆపదలు గుండా వెళ్తున్నప్పుడు don't look into the affliction. ఈ బాధల వైపు చూడొద్దు. Of course, as human beings, it is quite common to look into the affliction. మానవ మాత్రంగా ఆ బాధల్ని తలంచుకుంటూ ఉండడం సహజమే అది. But always, never forget that
God is always there beside you in the affliction. అయితే ఈ బాధలు ఆపదల్లో దేవుడు ఎప్పుడు కూడా నీ ప్రక్కనే నీతోనే ఉన్నాడన్న సంగతి నువ్వు ఎప్పుడు మర్చిపోకూడదు. Just like Shadrach, Meshach, Abednego in the fiery furnace. షద్రక్ మేషక్ అబేద్నెగోలు ఆ మండుచున్న వేడిమిగల అగ్నిగుండంలో ఉన్నట్టుగానే Deliverance is not a guarantee that pain and anguish and grief will cease if we abide in Christ. క్రీస్తునందు మనం నిలిచి ఉంటే మనము ఈ విడుదల ఖచ్చితంగా విడుదల కలుగుతుంది అనేది ఏమి కాదు అక్కడ. There is no question God will remove the pain. There is no guarantee. దేవుడు బాధలు వేదన తొలగించేస్తాడు అనేది కాదు అది. In some cases, కొన్ని విషయాల్లో అయితే God might be calling us to endure persecution for his name's sake. బహుశా దేవుడు తన నామం నిమిత్తమై శ్రమలు భరించడానికి దానికి సహనం కలిగి ఉండాలని కోరుతున్నాడు If you దేవుడు. see in the older generations, మీరు ఆ పాత తరాల్లో చూస్తే so many people, God has not removed the persecution. They became martyrs. They were killed. ఎంతో మంది జీవితాల్లో మనం చూస్తున్నాం దేవుడు వారి జీవితంలో ఇబ్బందులు కష్టాలు బాధలు తొలగించలేదు. వారు క్రీస్తు కొరకై హతసాక్షులుగా చేయబడ్డారు. What does it mean? అంటే అర్థం ఏమిటి? Sometimes God will not deliver us from a affliction. కొన్నిసార్లు దేవుడు మన బాధలు ఆపదల నుండి మనల్ని We విడిపించడు. have to endure persecution for his name's sake because we are bearing the name of Lord Jesus. ఆయన నామమును బట్టి ఈ శ్రమలన్నీ కూడా మనం భరించవలసిందే, ఎందుకంటే ఆయన నామం భరిస్తున్నాం కాబట్టి. But one thing is, అయితే ఒక విషయం, when we suffer for righteousness' sake, నీతి నిమిత్తమై శ్రమ పడినప్పుడు our Lord leans in closer to us, మన ప్రభు మనకు ఎంతో సమీపంగా ఉంటాడు, assuring us that the pains of this world are merely temporary. ఈ లోక సంబంధ బాధలు కష్టాలు అన్నీ కూడా కొన్ని రోజులే ఉంటాయి, Therefore- తాత్కాలికమైనవే అని ఆయన నిశ్చయంగా చెప్తుంటాడు. Therefore, it is critical we remember that we are more than conquerors through Christ who strengthens us. కాబట్టి ఆయన మనల్ని బలపరుస్తున్న దేవునిని బట్టి అన్నిటిలో కూడా మనం అత్యధిక విజయశాలురంగా ఉండగలం. For we have everything we need to endure the enemy's attacks. ఎందుకంటే శత్రు యొక్క దాడులన్నిటిని కూడా మనం భరించాలి, మనం సహించవలసిన వారు. We will have everything available to us. కాబట్టి మనకి అన్ని కూడా అందుబాటులో ఉంటాయి. Because we know the victory has already been won for those who trust in the name of Jesus for salvation. ఎందుకంటే రక్షణ కొరకు యేసు నామమును బట్టి ఎవరైతే విశ్వాసం ఉంచినారో వాళ్ళకి అది ముందుగా అప్పటికే ఇవ్వబడి ఉంది. అది వాళ్ళకి. Man of God, George Muller said, దైవజనుడు జార్జ్ ముల్లర్ గారు చెప్పిన మాట, we should not shrink from opportunities where our faith may be tried. చూడండి, ఎక్కడైతే మన విశ్వాసము పరీక్షించబడుతుందో ఆ యొక్క పరిస్థితులు వచ్చినప్పుడు we should not shrink. మనం కుంచుకోపోవద్దు. మనం the more I am in a position to be tried in faith, నేను ఎంత ఎక్కువగా ఈ విశ్వాసం పరీక్షించబడేటువంటి పరిస్థితిలో ఉంటానో, the more I will have the opportunity of seeking God's help and deliverance. I will be looking unto him. అంత ఎక్కువగా దేవుని యొక్క సహాయం, దేవుని విడుదల కొరకు ఆయన పైన ఆధారపడి ఆయన వైపు నేను చూడగలను. Every fresh instance in which he helps and delivers me will increase my faith. కాబట్టి దేవుడు నేను ఎదుర్కొనే ప్రతి పరిస్థితిలో కూడా ఆయన ఎప్పుడైతే నాకు విడుదల ఈ సహాయం చేస్తున్నాడో నా విశ్వాసం మరింత అధికమవుతా ఉంటుంది. So the believer should not shrink from situations or positions or circumstances in which his faith may be tried. కాబట్టి ఒక విశ్వాసి ఎప్పుడు కూడా తన విశ్వాసం ఎక్కడైనా బలహీనం అయిపోతుందని ఆ పరిస్థితులు ఎదుర్కొనే కష్టాలు శ్రమలు వస్తున్నాయి అన్నప్పుడు విశ్వాసంలో ఎప్పుడు కూడా కుంచుకోబోవద్దు. He should cheerfully embrace them as an opportunity to see the hand of God stretched out to help us for deliverance. కాబట్టి మన విడుదల కొరకు దేవుని యొక్క హస్తము చాచబడి ఉన్న దానిని బట్టి మనం ఆయన పైన ఆధారపడడానికి ఆయన పైన మనం ఆనుకొని ఉండాలి. Thus his faith will be strengthened. అప్పుడు విశ్వాసం అనేది బలపరచబడుతుంది. Make no mistake, when we accept Christ as our Lord and Savior publicly, yes, we declare that we are his disciples. క్రీస్తుని మనము ప్రభువును సొంత రక్షకుడుగా మనం అంగీకరించామని బహిరంగంగా ప్రజల మధ్యలో మనం వెల్లడిపరుస్తున్నప్పుడు Immediately we will become the target of persecution and affliction. వెంటనే మనం హింసించబడతాం, మనకి బాధలు ఆపదలు కలుగుతాయి. Therefore we should not be surprised by the affliction we receive when we defend our faith. కాబట్టి విశ్వాసాన్ని బట్టి మన బాధలు కష్టాలు ఎదుర్కొన్నప్పుడు ఆశ్చర్యపోవద్దు మనం. For the day will come when we will stand before the almighty throne of God and give account for our lives. ఎందుకంటే సర్వశక్తిమంతుడైన దేవుని ఎదుట నిలబడి మన జీవితాంతం అంతటి కొరకైనా లెక్క అప్పజెప్పవలసిన దినం ఒకటి ఉంది. Yes, we are going to stand before him. మనం ఆయన ఎదుట నిలబడనే ఉన్నాం. We must be always prepared in season and out of season to give
ample reason for this hope we have in Christ Jesus. కాబట్టి క్రీస్తునందు మనకున్నటువంటి నిరీక్షణను బట్టి ఎల్లప్పుడూ కూడా మనం సంసిద్ధంగానే ఉండాలి ప్రభు దగ్గర. We will be willing to suffer for doing good. కాబట్టి మేలు చేయడానికి మనం శ్రమలు పడవలసి వచ్చినా కానీ ఇష్టపూర్వకంగా అది మనం అనుమతించాలి. Suppose if you are going through some difficulty today, ఒకవేళ ఈ రోజు నువ్వు ఏదైనా కష్ట పరిస్థితులు గుండా if you are వెళ్తున్నట్లయితే, facing the test for your faith, నీ విశ్వాసం నాకు పరీక్షను be ఎదుర్కొంటున్నట్లయితే, strong. కాబట్టి బలవంతులే God ఉండాలి. is there. దేవుడు ఉన్నాడు, He will be beside you. ఆయన నీ ప్రక్కనే ఉంటాడు. So may God help us to go forward in our Christian life with a confidence the Lord will deliver us from these persecutions, though He won't deliver us. Yeah, Shadrach, Meshach, Abednego said, we will not bow down before you, O King Nebuchadnezzar. మన క్రైస్తవ జీవితంలో ఎన్ని కష్ట పరిస్థితులు మనం ఎదుర్కొన్నా దేవుడు మనతో కూడా ఉన్నాడని ఆ ధైర్యంతో ముందుకు సాగిపోదాం. ఒకవేళ దేవుడు ఈ పరిస్థితిలో నుండి నన్ను విడిపించకపోయినా కానీ, శద్రక్ మేషక్ అబేద్నెగోలు ఆ మాటే చెప్పినారు, ఆయన విడిపించకపోయినా మేము మా దేవుని విడిచిపెట్టాం. So sometimes we are expected to endure suffering. కొన్నిసార్లు శ్రమలు మనం భరించవలసి వస్తుంది. Maybe God must have written that you must become a martyr. బహుశా నీవు హతసాక్షి కావాలని దేవుడు ముందుగా రాసి పెట్టినాడేమో. Temporal persecution. తాత్కాలికమైనటువంటి శ్రమలు, హింసలు. May God help us to strengthen our faith even during our fiery trials of persecution. కాబట్టి మనం హింసించబడుతూ శ్రమలు గుండా అగ్ని పరీక్ష లాంటి పరిస్థితుల్లో మనం వెళ్తున్నా దేవుడు మన విశ్వాసాన్ని బలపరచును గాక, మనం బలపరచబడి ఉందము గాక. May God help us. దేవుడు మనకి సహాయం చేయను. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Loving Heavenly Father, ప్రేమగల మా పరలోకపు తండ్రి, undoubtedly when we are saved, O Lord, the afflictions and persecutions will be there. నిస్సందేహంగా మేము రక్షించబడినప్పుడు శ్రమలు, బాధలు, కష్టాలు ఇవన్నీ ఎదుర్కొంటాం. They are the tests to our faith. దేవా, ఇవన్నీ కూడా మా విశ్వాసానికి పరీక్షలు. Our faith will be tried. మా విశ్వాసం పరీక్షించబడుతుంది. Help us to be more strong during those trials. ప్రభువా, ఈ కష్ట పరీక్ష సమయాల్లో మరింత బలంగా, దృఢంగా మేము ఉండేదానికి You will సహాయం be with చేయండి. us even in the valley of darkness. దేవా, మరి గడాంధకారం లోయలో కూడా నీవు మాతో ఉంటావు. You will be with us even in the fiery furnace. ప్రభువా, మరి మండుచున్న అగ్ని, వేడిమి గల అగ్నిలో కూడా You నువ్వు మాతో will be with ఉంటావు. us in the midst of a big storm. ప్రభువా, ఒక పెద్ద తుఫాను మధ్య కూడా నువ్వు మాతో ఉంటావు. Oh Lord, help us to believe those things. దేవా, ఆ విషయాల సత్యాలన్నీ కూడా మేము నమ్ముటకు Help us సహాయం to చేయండి. depend upon thy promises. నీ వాగ్దానాలపైన ఆధారపడేదానికి సహాయం If చేయండి. anybody is suffering for thy name's sake, strengthen them, O Lord. Help them to look unto thee. ఎవరైనా నీ నామమును బట్టి ప్రభా శ్రమలు గుండా వెళ్తున్నట్లయితే వారిని బలపరచండి, నీ వైపే వారు చూచులాగిన చేయండి. In Jesus' precious name we pray. యేసు ప్రభువారి అమూల్యమైన నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. Amen.